బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేశాడు యువకుడు. చివరకు యువతి చావు కారణమయ్యాడు. విజయవాడలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న వసంత సురేష్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే చెడు వ్యసనాలకు బానిసైన సురేష్ చదువును మధ్యలోనే ఆపేశాడు. ప్రియుడు సురేష్ కు గతంలో ₹1,00,000 అప్పుగా ఇచ్చింది వసంత. డబ్బుల కోసం ప్రియుడు ఇంటికెళ్లిన వసంతపై సురేష్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వసంత హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కుమార్తెను చంపేశారని బంధువులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. కాలేజీలో చదువుకున్న కాంచి ఫస్ట్ ఇయర్లో పిల్లాడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అయిన కాంచి పరిచయం పెంచుకొని మరి ఆ కుర్రోడు ఏం చేశాడో తెలీదు. మా పాప ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఫోన్ నెంబర్ తీసుకున్న కాంచి పాపతో పరిచయం పెంచుకొని ఆ కుర్రోడు మానేశాడు కాలేజీ నుంచి మానేసిన కాంచి ఇక అప్పటి నుంచి పాప ఫోన్ నెంబర్ తీసుకుని కాంటాక్ట్లో ఉండి నేను వేసే అమౌంట్ ఒక 20,000 ఒకసారి 30,000 అలా లాగేశాడు సార్ నాకు పాపి. తర్వాత ఎప్పటికి చేస్తే కట్టలేదు, డబ్బులు ఇవ్వలేదు పిల్లాడు. ఇక అప్పుడు పిల్ల తట్టుకోలేక నేను కూడా ఇవ్వనంటే ఇక పిల్ల ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగేసరికి ఇలా ఇబ్బంది పెట్టి బాగా పిల్లని కొట్టేసి ట్యాబ్లెట్లు మింగిచ్చేసి నానా రక్ష చేశారు. ఛాతీ మీద ఒంటి మీద బాగా బెల్ట్ దెబ్బలు కొట్టేశారు సార్. ఆ రాత్రి మాకు ఫోన్ చేయలేదు సార్ వాళ్ళు. తెల్లవారు మార్నింగ్ హాస్పిటల్లో ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏమో మేము ఎమర్జెన్సీకి వచ్చేపాటికి ఇక ఐసీలో ఉంది సార్. ఇక అది నా పరిస్థితి సార్. ఆ పిల్లని వాళ్ళ అమ్మని కఠినంగా శిక్షించి నా పిల్లకి న్యాయం చేయనట్టుగా వీడియోలో అందరికీ దండం పెడుతున్నాను సార్.